ప్రజలందరికీ మరియు నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రజా పాలనా అధికారులందరికీ మరి నా ప్రైమరీ స్కూల్ టీచర్ బృందానికి మాజీ ఎంపీటీసీలకు తదితర గ్రామ పెద్దలకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ స్వాగతం సుస్వాగతం. ఈరోజు భారతదేశమంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. 6 సంవత్సరాల క్రితం మన భారతదేశం 15వ ఆగస్టు 1947 సంవత్సరంలో ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొంది మన దేశానికంటూ రాజ్యాంగం అవసరం, పూర్ణ స్వతంత్రం అవసరం, ప్రజాపాలన అవసరం. దానికోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేసుకుని రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా నిర్మించుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగంలో సమత, బంధుత్వ, న్యాయ ఇలా 4 పాదాల మీద ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం రాసేటప్పుడు చాలా మంది భారతదేశంలోని వివిధ మతస్థుల పెద్దలందరినీ కూర్చుండబెట్టి భారత రాజ్యాంగం రాసే ముందు వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్క మత పెద్ద ఆయా మత విధానాలుగా భారత రాజ్యాంగం ప్రారంభించాలని కోరడం జరుగుతున్నది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశము లౌకిక దేశము, భారతదేశంలో కులం, మతం, భేదం అన్ని కూడా భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మేమందరము భారతీయులము, భారతదేశ ప్రజలమని ప్రారంభించడం జరుగుతుంది. మరి భారతదేశం ప్రాంతాలతో, వివిధ నదులతో, వివిధ వేషభూష, భాష అన్ని కూడా విలువ ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అని యొక్క భారతదేశమే నిలబడుతున్నది. కాబట్టి భారతదేశ ప్రజామేమో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడం జరిగింది. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, నమ్మకము, ఆరాధనలో స్వాతంత్రాన్ని, బోధాలను, అవకాశాలను, సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు మనందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సమర్థిస్తూ సభ్యత్వాన్ని పెంపొందించడానికి 1949 26 నవంబర్ రోజు మన భారత రాజ్యాంగం బాబు రాజేంద్ర ప్రసాద్కు అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఆనాడు భారతదేశం ఎప్పుడైతే రాజ్యాంగం పూర్తిగైందో, రాజ్యాంగం పూర్తిగైనప్పటి నుండి అమల్లోకి రాలేదు. కారణం ఏంటిది? ఆ 2 నెలలు సమయం